జనసేన నాయకులు అందరు దాని పెట్టుకోండి. బుచ్చిరెడ్డిపాలెంకి అత్యంత సమీపంలో ఉండి సంఘానికి అత్యంత దూరంలో ఉండే జనదిబ్బ ప్రజలందరికీ ఈ ఆఫీస్ ఓపెనింగ్ వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. యాక్చువల్గా ప్రతి గ్రామం సంఘం మండలంలో కానీ ఏ గ్రామంలోకైనా కానీ చాలా చరిత్ర ఉంటుంది. మా ఆయన తాత నుంచి ఏడే ఉంటున్నాం అనే ఒక చరిత్ర ఉంటుంది. సంఘం మండలంలో జెండాదిబ్బ గ్రామానికి మాత్రమే 45-50 సంవత్సరాల చరిత్ర ఉండే గ్రామం. ఈ గ్రామంలో దాదాపు అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి దాదాపుగా. ఎందుకంటే మార్వాడీస్ లేని ఊరు లేదంటారు, కానీ సంఘం మండలంలో ఎక్కువ మార్వాడీలు కూడా ఉండే గ్రామం మన జెండాదిబ్బ గ్రామం, సంఘం తర్వాత ఇక్కడే. కాబట్టి ఏంటంటే రోజువారీ పని చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు, ఇంకా పెద్ద వ్యాపారస్తులు, వివిధ రంగాలైన ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చేసుకుంటుండే వాళ్ళందరూ కలిసి మన బుచ్చిరెడ్డిపాలెం చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ జెండాదిబ్బలో నివాసం ఏర్పరచుకొని ఇంతింతై ఒడ్డిడింతై. నేను 10వ క్లాస్ చదివేటప్పుడు మొత్తం కరకం చెట్లు ఇక్కడ. ఈరోజు జెండాదిబ్బ గ్రామం అనుకోకుండానే తెలియకుండానే చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది. ఇక్కడుండే జనాల ఆకాంక్షలకి, ఇక్కడుండే జనాల కోరికలకి, ఆసిఫ్ గారు చిన్నగా మాట్లాడండి, ఇక్కడుండే జనాల కోరికలకి తగినట్టుగా ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. ఎందుకంటే ఈ ఊర్లో మెయిన్ రోడ్ పక్కనే ఉండే పంట కాలువ ఈరోజు పంటలు పండించడానికి ఉపయోగం లేకుండా ఉంది. అదే డ్రైనేజ్గా మారింది. ఆ డ్రైనేజ్ని రిపేర్ చేసుకునేదానికి అనుకూలంగా ఈ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. స్కూల్ ఉంది, ఈ స్కూల్ కూడా ముయించేసి కొంతమంది అన్నారెడ్డిపాలెం, కొంతమంది బుచ్చిరెడ్డిపాలెం ఇట్లా మార్చాలన్న ఒక దురుద్దేశంతో, దుర్బుద్ధితో ఇప్పుడుండే ప్రభుత్వాలు ఆ పని కూడా చేయాలనుకుంటున్నాయి. కానీ జెండాదిబ్బకి ఏ అవసరాలు ఉన్నాయి, ఎవరికి ఏం కావాలా, ఏ రోడ్డుకి సిమెంట్ వేయించాలా, ఏ కాలువకి లైనింగ్ చేపించాలా, ఎవరికి ఇళ్ల స్థలాలు కావాలా, ఎవరికి ఇళ్ల స్థలాలు అవసరం లేదు, ఎక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. బుచ్చిరెడ్డిపాలెం చాలా సమీపంగా ఉంది. ఇక్కడ చూస్తే పొలాలు చాలా రేట్లు ఎక్కువ. అదే జెండాదిబ్బ గ్రామం వాళ్ళకి వేరే ఊరికి ఇళ్ల స్థలాలు ఇస్తే తండ్రి ఓ చోట, కొడుకు ఓ చోట ఉండలేడు కదా. కాబట్టి జెండాదిబ్బలోనే ఇవ్వాలా, జెండాదిబ్బలోనే స్థలాలు కావాలా. ఈ కావాలంటే బుచ్చిరెడ్డిపాలెం కంటే పెద్ద అవుతుంది జెండాదిబ్బ, ఇబ్బంది ఏముంది. కానీ ఆలోచన చేయగలిగే శక్తి ఉండే నాయకత్వం లేదు. ఆ రోజు మాయమాటలు చెప్పి ఆ రోజు ఏదో నోట్లో పప్పర్ పెట్టేసేసి నోటి తెరవనీయకుండా చేసే ఒక దొంగల చేతికి మనం అధికారం ఇచ్చాం. ఒక్క అవకాశం వేయండి, మొత్తం రాష్ట్రాన్ని మార్చేస్తాను, మా నాయన కంటే బాగా చేస్తానని చెప్పి ఒక దొంగ తీసుకొని ఈరోజు ఒక పక్క నుంచి అమ్ముకుంటా, తాకట్టు పెట్టుకుంటా వచ్చేస్తున్నాడు. దీనిలో నుంచి మనం బయటపడాలంటే ప్రతి ఒక్కరూ సంఘం మండలంలో, సంఘం తర్వాత అత్యంత ఓట్లు ఉండే గ్రామం, ఎక్కువ మంది ప్రజలు ఉండే గ్రామం జెండాదిబ్బ గ్రామం. ఇది 40 ఏళ్ల చరిత్ర లేకపోయినప్పటికీ జనాభా పరంగా చూస్తే 3000 చిల్లర ఓటర్లు ఉండేది. దగ్గర 4,000 మంది జనాభా ఉండే ఈ జెండాదిబ్బలో చైతన్యం చాలా స్పీడ్ గా ఉంటది. అది ఎట్లా ఉంటుందంటే పాల పొంగులాగా ఒక్కసారి అంతా ఏదో చేస్తామంటారు, నిమిషంలో సప్పడిపోతారు. నిజమేందో తెలుసుకోండి, మీకు ఏం కావాలో తెలుసుకోండి. తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రజల ఆకాంక్షలకి, ప్రజల యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఒక్కటే దోహదం చేయగలుగుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదో నేను బటన్ నొక్కుతున్నాను, 10,000 రూపాయలు అకౌంట్లో వేస్తున్నా అంటున్నారు. ఇప్పుడే 10,000 రూపాయలు అకౌంట్లో పడిందో తెల్లతో సిలిండర్ రేటు పెరిగిపోయింది, కరెంటు బిల్లు రేటు పెరిగిపోయింది, చింతపండు, ఉప్పు, నూనె ప్రతి ఒక్కటి రేటు పెరిగిపోయింది. ఆయన వేసిన 10,000 రూపాయలు నెల రోజుల లోపల మన దండుకుంటున్నాడు. అదే ఒక ఇంట్లో తాగే వాళ్ళ వ్యక్తిగానే ఉంటే ఒక క్వార్టర్ 100 రూపాయల నుంచి ఈరోజు 250 రూపాయలు అయిపోయింది.
నెలాఖరికి వచ్చేసరికి 30 కోట్లు వేసుకున్నా కానీ ఎంత ఎక్కువైపోయింది, 3,000 రూపాయలు పెరిగిపోయింది. ఈ సంవత్సరానికి ఒకసారి 10,000 ఇస్తే నెలలో మన దగ్గర 10,000 దండేస్తున్నాడు. అంత ఒక దొంగ చేతికి మనం తాళాలు ఇచ్చాం. కాబట్టి దీనిలో నుంచి మనం బయటపడాలన్నా, మనం అభివృద్ధి చేసుకోవాలన్నా తెలిసిన వాళ్ళు, ఆలోచించగలిగే వాళ్ళు, రేపు బిడ్డల భవిష్యత్తు. మన రాష్ట్రంలో ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక కంపెనీ తీసుకురావట్లే, రాజధాని అసలే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం వచ్చిందంటే దీనికి కరెక్ట్ గా ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈ విషయాలని ఇంతసేపు మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. పొరపాటున మనం తిరిగి ఫ్యాన్ గా వేసామంటే వాళ్ళు 2,000 ఇచ్చారు కదా, ఒక ఓటు అటు పోటీ వేయిపోమే, నేను ఇంకో ఓటు తెలుగుదేశం వేస్తాను, పొరపాటును కూడా చేయబాకండి. తీసుకోండి ఇద్దరి దగ్గర. మీరు చేయాల్సింది మాత్రం సైకిల్ గుర్తుకే ఓటు చేయండి, తర్వాత తరాలు బాగుపడతాయి. లేకపోతే మరి ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు వెనకబడిపోయినాయి, బీహారు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు వెనకబడిపోయినాయి. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. వాళ్ళకి తాగడానికి ముందు ఉంటది, గంజాయి ఇటువంటి వస్తువులన్నీ దొరుకుతాయి. జగన్మోహన్ రెడ్డి కూడా కేవలం అదే చేస్తున్నాడు. ఆయన ఒక మాట అంటాడు, ఈ ఒక్కసారిగా ఆయన కలిస్తే ఇంకా రోజులన్నీ మనయని. ఎందుకంటే ఆ కల్తీ మద్యం దాగి మొగలందరూ చచ్చిపోతారు, ఆడవాళ్ళకి పెన్షన్ ఇవ్వచ్చు. అటువంటి దురుద్దేశం, దొంగ చేతికి మనం తిరిగి పొరపాటున ఒక్క ఓటు వేసినా మనకి మనం ఉరితాడు పీల్చుకున్నట్టే. కాబట్టి నలుగురికి చెప్పండి, పొరపాటును కూడా మంచిగా అతను ఎంత నంగి మాటలు మీరు టీవీలో చూసుంటారు. ఆయన నంగి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి ఒకడు వాళ్ళ అమ్మని ఆయన చంపేశాడు, వాడిని జైల్లో వేసి కోర్టులో విచారిస్తారు కదా జడ్జి. అరే మరి వాళ్ళ కుమారులు తెలుగుదేశం పార్టీలోకి రావడం, ఇక్కడ ఆయన